కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పార్లమెంట్ సెగ్మెంట్లపై ఫోకస్ పెట్టారు. లోక్సభ నియోజకవర్గాల వారీగా భేటీలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఆయా సెగ్మెంట్లలో ముఖ్య నేతలను పిలిచి వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని మీనాక్షి భావిస్తున్నారు. ఇందుకోసం సమావేశాలు జరపాలని ఆమె నిర్ణయించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్లో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేయబోతున్నారు. ప్రధానంగా ఏ సెగ్మెంట్లలో పార్టీ నేతల మధ్య సఖ్యత లేదు, ఎవరెవరు వర్గాలను పోషిస్తున్నారు, ఎవరు వివాదాలకు కారణమవుతున్నారన్న దానిపైనే సమాచారం సేకరించాలని మీనాక్షి పీసీసీకి సూచించినట్లు తెలిసింది. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరిన లీడర్లు, పార్టీలో కొనసాగుతున్న పాత వారికి మధ్య సఖ్యత వంటి విషయాలపై తనకు తెలపాలని చెప్పినట్లు సమాచారం. అలాంటి వారిని సమన్వయం చేయడంపై ఆమె ప్రత్యేక దృష్టి సారించారు. నేతలు వర్గపోరును వదిలిపెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేసేలా ఒక ప్రణాళికతో ముందుకెళ్లాలనే ఉద్దేశంతో నేతలతో ఇంటరాక్ట్ కావాలని మీనాక్షి నటరాజన్ ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. గతంలో జిల్లాలు, వర్గాల వారీగా నేతలు పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జిని కలిసి తమ అభిప్రాయాలు, కావలసిన వాటి గురించి చెప్పుకునేవారు. ఇప్పుడు అందుకు భిన్నంగా స్వయంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ యాక్షన్లోకి దిగుతున్నారని పార్టీ వర్గాల సమాచారం. అంతా కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, అలా కాకుండా నిర్లక్ష్యం చేసిన వారిపై కఠిన నిర్ణయం తీసుకోవాలని మీనాక్షి పీసీసీకి హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. పైరవీలు, పలుకుబడితో పోస్టులు ఇచ్చే విధానం కూడా ఉండబోదని మీనాక్షి చెప్పినట్లు సమాచారం. నూతనంగా తెలంగాణ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆమె తొలిత గత నెల 28న గాంధీ భవన్లో నిర్వహించిన టీపీసీసీ విస్తృత స్థాయి మీటింగ్లో పాల్గొన్నారు. ఫస్ట్ మీటింగ్లోనే మీనాక్షి తన మార్కును చూపించారు. ఆడంబరాలకు దూరంగా ఉండే వ్యక్తిని తన దృష్టిలో పడటం కన్నా పార్టీ కోసం కష్టపడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాకతో టీపీసీసీలో భారీగా మార్పులు రానున్నాయని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి.